హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 51. ఇక స్టోరీలోకి వెళ్తే, మోహిత్ చెప్పింది విన్న అభి షాక్ అవుతూ సోఫా నుండి పైకి లేచి, వాట్, ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడా? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా వెళ్ళాడు? అసలు బావ అలా ఎలా వెళ్తాడు? అండ్ నేను ఒకదాన్ని ఉన్నానన్న విషయం అయినా గుర్తుందా తనకి అంటూ కోపంగా తన ఫ్లోర్లో తను కోపంగా అరుస్తూ ఉంటుంది. అభి నుండి ఇలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయని విక్రమ్ తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, అభి మాటల్ని బట్టి తన మనసులో ఏదో ఉందని గెస్ చేసిన మోహిత్ మాత్రం అభిను చూసి నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు. నువ్వైనా నాతో ఒక్క మాట అయినా చెప్పొచ్చు కదా అన్నయ్య, వెళ్లకుండా ఆపేదాన్ని. అసలు ఇప్పుడు ఏమంత కొంపలు మునిగిపోయే వర్క్స్ ఏమున్నాయి? ఆల్ ఆఫ్ ది సడన్ ఎందుకు వెళ్ళాడు? బావకి కూడా చెప్పకుండా వెళ్ళాడా ఏంటి అని అరుస్తూ తనేం మాట్లాడుతుందో లేటుగా రియలైజ్ అయ్యి నాలుక కొరుక్కొని, అంటే అంటే మరి మరి నా అంటే నాకు చెప్పకుండా వెళ్ళాడు అని కోపం వచ్చింది అంతే అంటూ, ఓకే సరే నాకు కాలేజ్కి టైం అవుతుంది, బాయ్ అన్నయ్యలు అండ్ బాయ్ వదిన అంటూ అక్కడి నుండి మెల్లగా చారుకుంటుంది అభి. ఫాస్ట్గా పార్టికోలో ఉన్న తన స్కూటీ మీద కూర్చుంటూ దాన్ని స్టార్ట్ చేయబోయేలోపు తన ముందు నిల్చుకొనున్న మోహిత్ని చూసి, షట్, అన్నయ్యకి కన్ఫామ్గా డౌట్ వచ్చే ఉంటుంది, ఏదో ఒకటి చేసి మేనేజ్ చెయ్యాలి అనుకుంటూ, హీ 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 ఏంటన్నయ్యా మళ్ళీ వచ్చావు, ఏదైనా మర్చిపోయావా? వేద నీకోసం కెనడా నుంచి చాక్లెట్స్ తెచ్చింది అని చాక్లెట్ బాక్స్ తన చేతిలోకి ఇస్తూ, ఎవరినో బాగా మిస్ అవుతున్నట్టున్నావు, ఏంటి మ్యాటర్, ఏంటి చెల్లమ్మా అంటూ కళ్ళెగరేస్తూ అడుగుతాడు. అది అక్కను బాగా మిస్ అవుతున్నాను అన్నయ్య అంటూ ఫాస్ట్గా బాక్స్ తీసుకొని బ్యాగ్లో పెట్టేసి స్కూటీ స్టార్ట్ చేసి బాయ్ అన్నయ్య అంటూ అక్కడి నుండి వెళ్తున్న అభిని చూసి మోహిత్ నవ్వుకుంటూ, అయితే నా అంచనా తప్పు కాలేదు, అభికి నిషాన్ మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి, ఇక వాడికి స్టార్ట్ అవ్వాలి, ఏదైతే ఏముంది ఈ ఇంట్లో ఇక నుంచి అన్ని సంతోషాలే అని. వెనక రాబోతున్న ప్రమాదం గురించి తెలియని మోహిత్ ఇక అన్ని ఆనందాలే రాబోతున్నాయి అని అనుకుంటూ జోషి తనకి కాల్ చేయడంతో నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ మహల్లోకి వెళ్తాడు. ఏం మాట్లాడుతున్నారు గురుగారు? వాస్తవమే చెప్తున్నాను రాగిని, రాబోయే రోజుల్లో ఆయుష్కి మృత్యు గడియలు రాబోతున్నాయి, కాబట్టి ఆయుష్ చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ఆయుష్ మనకి దక్కడు. గురువుగారు అలా అనకండి, నా బిడ్డ ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్నాడు, వాడికి ఏదైనా అయితే నా కోడలు మనవరాలు బ్రతకలేరు, ఆయుష్ లేకపోతే మా మహల్ అస్తవ్యస్తం అవుతుంది, ప్లీజ్ గురువుగారు దీనికి పరిష్కారం లేదా? గురువుగారు కాసేపు కళ్ళు మూసుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచి, మృత్యుంజయ హోమం చేయించడం మంచిది, ఇక మిగిలింది శివేచ్ఛం, ఓం నమ శివాయ అంటూ నమస్కారం చేసి, నేను రేపు మహల్కి వచ్చి మీకు అన్ని వివరాలు చెప్తాను, ఇక మీరు వెళ్ళి రాండి అంటూ మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. తమ కుటుంబానికి బాగా కావాల్సిన వారు గురువుగారు. ఎటువంటి శుభకార్యం జరిగినా చెయ్యాలన్నా ముందుగా ఈయన అనుమతి తీసుకుంటారు. ఇప్పుడు కూడా దియా ఆరోగ్యం గురించి అడగడానికి వచ్చిన రాగినికి ఆయుష్ ప్రమాదంకి ఎదురు వెళ్ళబోతున్నాడు అని చెప్పడంతో మౌనంగా కన్నీళ్లు తుడుచుకుంటూ గురువుగారికి నమస్కారం చేసి అదురుతున్న గుండెతో తిరిగి మహల్కి చేరుకొని ఎవరితో మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి ఆయుష్కి ఏ ప్రమాదం ఎదురవ్వబోతుంది, అన్ని సమస్యలు తీరిపోయి ఇక నుండైనా ఆయుష్ సంతోషంగా ఉంటాడు అనుకుంటున్న తనకి ఇది మరో కొత్త భయాన్ని రేకెత్తిస్తుండడంతో భయపడుతూనే ఉంటుంది రాగిని. దియా బర్త్డేకి 20 minutes ముందు అంటే 11:40కి తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ వైబ్రేట్ అవ్వడంతో ఆషి కళ్ళు తెరిచి నిద్రపోతున్న దియా ఆయుష్ల వైపు చూసి దియా నుదుటిన ప్రేమగా ముద్ద పెడుతూ వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా బెడ్ దిగి ఫాస్ట్గా 5 minutesలో ఫ్రెష్ అయ్యి తన సారీస్లో నుండి మంచి డిజైనర్ సారీ తీసుకుని కట్టుకొని రెడీ అయ్యి ఆయుష్ని నిద్ర లేపడానికి రూమ్ బయటికి రాగానే ఆయుష్ టేబుల్ మీద కేక్ అరేంజ్ చేస్తూ దాని మీద క్యాండిల్ సెట్ చేస్తూ ఉంటాడు. పైగా అప్పటికే ఆయుష్ కూడా ఫ్రెష్ అయి కనిపించడంతో ఆయుష్ గారు ఎప్పుడు లేచారు అంటూ అయోమయంగా అడుగుతుంది. ఆయుష్ క్యాండిల్ వెలిగిస్తూ, నువ్వు లేవగానే లేచాను ఆషి, అరేంజ్మెంట్స్ చాలా బాగా చేసావని క్యూట్ స్మైల్తో చెప్పి వెళ్ళి దియాను తీసుకునిరా అనగానే ఆషి నవ్వుతూ వెళ్ళి దియాను నిద్ర లేపి తనని కూడా ఫ్రెష్ చేయించి తీసుకుని రాగానే హ్యాపీ బర్త్డే దియా అంటూ ఆయుష్ నీస్ మీద కూర్చొని విష్ చేయడం చూసిన దియా నవ్వుతూ డాడ్ అంటూ ఆషి చేతుల్లో నుండి జారి ఆయుష్ని హక్ చేసుకుంటూ థ్యాంక్ యూ డాడ్ అంటూ ఆ అరేంజ్మెంట్స్ను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది. డాడ్ ఇదంతా నువ్వే చేసావా? నో దియా,
మీ మామ్ నీ కోసం స్లీప్ అవర్స్ మానుకొని మరి నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఇదంతా చేసింది. డూ యూ లైక్ ఇట్? యా అంటూ ఆశీ కాళ్ళను చుట్టేసి ఐ లవ్ యూ మమ్మ అండ్ యు ఆర్ ద బెస్ట్ మమ్మ అంటున్న దియాను ఎత్తుకొని హ్యాపీ బర్త్డే క్యూటీ అని దియా బుగ్గలు లాగుతూ హే ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ టెన్షన్గా అడుగుతుంది. నా ఎవ్రీ బర్త్డే డాడ్ కూడా బాగా సెలబ్రేట్ చేసేవాడు, కానీ ఇలాంటి సర్ప్రైజ్ ఎప్పుడూ ఇవ్వలేదు, అందుకే ఏడుపొచ్చింది. ఐ లవ్ యూ మమ్మ అండ్ ఎక్కడో విన్నాను అమ్మ మాత్రమే కిడ్స్ని అర్థం చేసుకొని వాళ్ళకి నచ్చింది ఇస్తుంది అని. ఇట్స్ ట్రూ, ఇన్నాళ్ళు ఈ లవ్ను మిస్ అయ్యాను అంటూ ఆశీ మెడను ఖర్చుకొని వెక్కిళ్ళు పెడుతూ ఉంటుంది. దియా చూడు, ఇవాళ నీ బర్త్డే కదా, సో ఇలా అస్సలు ఏడవకూడదు, హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఏది నవ్వు అంటున్న దియాను ఏడుస్తూనే ఉండడం చూసి ఆశి ఆయుష్ వైపు చూస్తుంది. ఆయుష్ దియాని ఎత్తుకుని ఏడు పాపించి దియాతో కేక్ కట్ చేయిస్తాడు. దియా నవ్వుతూ కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ ఆశీకి, సెకండ్ ఆయుష్కి పెడుతుంది. ఆయుష్ దియా కూడా దియాకి కేక్ తినిపించిన తర్వాత ఆస్ట్రేలియా నుండి నిష్ అండ్ హైదరాబాద్ నుండి తమ ఫ్యామిలీ అభి అండ్ ఇంటి దగ్గర నుండి ప్రభాకర్, అనిత అండ్ అభి అండ్ అమెరికా నుండి జోషి, ఇలా అందరూ కూడా గ్రూప్ వీడియో కాల్లో జాయిన్ అయ్యి దియాకి విషెస్ చెప్తారు. కాసేపు వాళ్ళతో మాట్లాడి కాల్ కట్ చేశాక ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటారు. నెక్స్ట్ డే దియాకి నచ్చిన ప్లేసెస్ అన్నీ తిరిగి అక్కడ తనకి ఫుల్గా షాపింగ్ చేశాక ఈవినింగ్ ఫ్లైట్కి హైదరాబాద్కి రిటర్న్ అవుతారు. ఆయుష్, ఆశి అండ్ దియా ఎవరికీ చెప్పకుండా కేవలం మున్నాకి మాత్రమే తాము హైదరాబాద్ వస్తున్నట్టు ఇన్ఫామ్ చేస్తారు. మున్నా సెక్యూరిటీ గార్డ్స్తో ఎయిర్పోర్ట్స్లో వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ఆయుష్ ట్రాలీతో రావడం చూసి డ్రైవర్ లగేజ్ కలెక్ట్ చేసుకుని కార్ వైపు తీసుకుని వెళ్ళగానే ఆయుష్ ముందుకు వెళ్ళి వినయంగా విష్ చేసి కార్ డోర్ ఓపెన్ చేయగానే ఆశీ దియా కూర్చున్న తర్వాత రాయల్గా కూర్చుంటున్న ఆయుష్ని చూసి అంతే వినయంగా డోర్ క్లోజ్ చేసి కార్లో కూర్చున్న ఆయుష్ని చూసి ముందున్న సెక్యూరిటీ గార్డ్స్ కార్ స్టార్ట్ చేస్తారు. ముందు 2 కార్స్లో సెక్యూరిటీ గార్డ్స్, వెనుక ఆయుష్ కారు అండ్ ఆ వెనక కార్లో మున్నా విత్ ఆయుష్ పర్సనల్ గార్డ్స్ అండ్ ఆ వెనక మరో కార్లో సెక్యూరిటీ గార్డ్స్. ఆయుష్ ఎప్పుడు బయటకు వెళ్ళినా ఇలాగే ఇంతే టైట్ సెక్యూరిటీతో వెళ్తాడు. ఎందుకంటే ఆయుష్ ఉన్న ఫీల్డ్లో తనకి ఫ్రెండ్స్ కంటే ఎనిమీసే ఎక్కువ. సో ఆయుష్ తన నీడను కూడా ఒక్కోసారి నమ్మడు. అలాంటి ఆయుష్ను కూడా విప్లవ్ తెలివిగా నమ్మించి తనను తాను మంచి మనిషిగా పరిచయం చేసుకొని ఆయుష్ దగ్గర గుడ్ నేమ్ తెచ్చుకుంటాడు. 1 వీక్గా ఆఫీస్కి దూరంగా ఉన్న ఆయుష్ కార్లో కూర్చోగానే తన వర్క్ స్టార్ట్ చేస్తాడు. అది చూసిన ఆశి నిష్ఠూరిచ్చి దియాతో మాట్లాడుతూనే మహల్కి రీచ్ అవుతుంది. మెయిడ్స్తో లగేజ్ పంపి దియాను కార్ నుండి దించినాక ఆయుష్కి గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న విక్రమ్ వేదాలను చూసి అటుగా నడుస్తాడు. వెనకే ఆశి విత్ దియా. బాబాయ్ అంటూ నవ్వుతూ అరిచిన దియా అరుపుకి వేదాతో మాట్లాడుతూ ఉన్న విక్రమ్ ఎదురుగా వస్తూ ఉన్న ఆయుష్ని చూసి నవ్వుతూ హాయ్ ఆయుష్ ఎప్పుడొచ్చావు అంటూ పైకి లేచి దియాను ఎత్తుకుంటూ చిరునవ్వుతూ అడుగుతాడు. హవర్ యూ బాబాయ్ అంటూ విక్రమ్ మెడి చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెడుతూ అడుగుతున్న దియాని చూసి బావున్నా బంగారం, నువ్వెలా ఉన్నావు, హౌ ఈజ్ యువర్ ట్రిప్? సూపర్ బాబాయ్, నేను చాలా ఎంజాయ్ చేశాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ ట్రిప్. ఈ ట్రిప్లో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఆల్ క్రెడిట్ గోస్ టు మమ్మ అని నవ్వుతూ కొత్తగా కనిపిస్తున్న వేదా వైపు బ్లాంక్ ఫేస్తో చూస్తూ హూ ఇస్ షీ బాబాయ్ అంటూ విక్రమ్ వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంది. ఆయుష్ నవ్వుతూ దియా వైపు చూసి తను విక్రమ్ బాబాయ్కి కాబోయే వైఫ్ దియా, సే హాయ్ టు పిన్ని. అదేంటి డాడ్, బాబాయ్కి కాబోయే వైఫ్ ప్రణవి పిన్ని కదా, ఈ కొత్త ఆంటీ ఎవరు? మన దియా పాప ఆయుష్ లాగే టూ షార్ప్, మీకు ఈ పాటికే ఆ విషయం అర్థమై ఉండాలి కదా. నో దియా, నేను చెప్తున్నాను కదా, ఈ పిన్నీనే విక్రమ్ బాబాయ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు. సే హాయ్ టు పిన్ని విత్ నైస్ హగ్ అండ్ డోంట్ కాల్ టు ఆంటీ, ఓకే? ఓకే డాడ్ అంటూ ఆయుష్ చేతుల్లో నుండి కిందకి జారి వేదా ముందు నిల్చుకొని లిఫ్ట్ మీ పిన్ని అంటూ ముద్దుగా అడుగుతున్న దియా క్యూట్ మాటలకి నవ్వుతూ తనను లిఫ్ట్ చేయగానే హాయ్ పిన్ని అంటూ ఆయుష్ చెప్పినట్టు హక్ చేసుకుంటూ ఐఎమ్ దియా ఆయుష్ వర్మ అని తనను తాను పరిచయం చేసుకుంటూ బై ది బై ఐ లైక్ యువర్ హెయిర్ అంటూ వేద కర్లీ హెయిర్ స్టైల్కి ఇంప్రెస్ అవుతూ క్యూట్గా చెప్తుంది. హాయ్ దియా, నైస్ టు మీట్ యూ, దిస్ ఈజ్ వేద అండ్ థ్యాంక్ యూ డార్లింగ్, నీ హెయిర్ స్టైల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మా అమ్మ రెడీ చేసింది, షీ నోస్ ఎవ్రీథింగ్, యు నో మై మమ్మ ఈజ్ టూ గ్రేట్ అని చెప్పి మోహిత్ మా అమ్మ ఎక్కడా అంటూ కిందకి జారి
మా అమ్మ అంటే ఇంట్లోకి పరిగెడుతూ ఉన్న దియాని చూసి స్లోగా వెళ్ళు దియా అంటే సీరియస్గా వినిపించిన ఆయుష్ వాయిస్కి పరుగు ఆపి బుద్ధిగా నడుచుకుంటూ వెళ్తుంది. దియాను చూస్తూ ఉంటే ఆషికాను చూస్తున్నట్టే ఉంది ఆయుష్. అందరితో అలా మాట్లాడడం, ఆ నవ్వడం అచ్చం ఆషికాలాగే ఉంది. బంగారం లాంటి నీతో దియాతో లైఫ్ షేర్ చేసుకునే అదృష్టం తనకి ఆ దేవుడు ఇవ్వలేదు. వేదా ఇప్పుడు ఆషికాను గుర్తు చేసి ఆయుష్ని డిస్టర్బ్ చేయకు అని చెప్తున్న విక్రమ్ వైపు చూసి సారీ ఏదో బాధలో అనేశాను అంటూ ఆషి వైపు చూస్తూ నువ్వు చెప్పినట్టుగానే ఉంది ఆయుష్ అంటూ ఆషిని హక్ చేసుకుని తనను పరిచయం చేసుకుంటూ హాయ్ వదిన, మీరు ఆషిక అక్క ఫ్రెండ్ అని ఆయుష్ గారు చెప్పారు. ఇప్పుడు మీ మాటలు వింటుంటే మీరు ఎంత క్లోజ్ ఫ్రెండ్సో అర్థమవుతుంది. అక్క భౌతికంగా మన మధ్యలో లేకపోయినా మన మనసులో ఎప్పటికీ చెరిగిపోని చిరునవ్వులా ఉండిపోయింది. కూర్చోండి వదిన, మీకు కాఫీ తీసుకుని వస్తాను. అవి మెయిడ్స్ తీసుకుని వస్తుందిలే గాని కూర్చో అంటూ ఆయుష్ ఆషిను పక్కనే కూర్చోపెట్టుకుని విక్రమ్ వేదాలను మ్యారేజ్ గురించి ఏం ఆలోచించారు అని డైరెక్ట్గా అడుగుతాడు. ఇద్దరూ ఇష్టమే అని చెప్పడంతో ఆషి హ్యాపీగా ఫీల్ అవుతూ విక్రమ్ చేయి పట్టుకొని సో హ్యాపీ ఫర్ యూ అన్నయ్య, ఎక్కడ మ్యారేజ్కి నో చెప్తావో అనుకున్నాను, ఫైనలీ ఇద్దరు అన్నయ్యలకు ఎంగేజ్మెంట్ అంటూ చిన్న పిల్లలాగా ఎక్సైట్ అవుతూ ఉన్న ఆషి వైపు వియర్డ్ లుక్స్ చూస్తూ యూ క్యారియన్, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను ఈవినింగ్ మీతో జాయిన్ అవుతాను. అప్పుడే ఆఫీస్ ఏంటి ఆయుష్ గారు, కాసేపు రెస్ట్ తీసుకోండి, మీరు నైట్ కూడా సరిగ్గా నిద్రపోలేదు అండ్ ఫ్లైట్లో కూడా పడుకోలేదు, దియాతో కబుర్లు చెప్తూ ఉన్నారు, అట్లీస్ట్ ఒక 2 hours అయినా పడుకోండి. నో ఆషి, అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి, బాయ్ అంటూ ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా డ్రెస్ చేంజ్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. దియాను చూసి ఆయుష్ కోసం పరుగున గార్డెన్ వైపు వచ్చిన రాగిణికి ఆయుష్ కార్ గేట్ క్రాస్ చేయడం చూసి నీరసంగా మొహాన్ని పెడుతుంది. రాగిణిని చూసి నవ్వుతూ ఎలా ఉన్నారు అత్తయ్య అని అడుగుతూ ఉన్న ఆషికి విషయం చెప్పాలి అనున్నా తనను కంగారు పెట్టడం ఇష్టం లేక బావున్నాను ఆషి, మీరెలా ఉన్నారు? ఆయుష్ అప్పుడే ఎక్కడికో వెళ్తున్నాడేంటి? చెప్పానత్తయ్య కాసేపు రెస్ట్ తీసుకోండి అని, అయినా మీ అబ్బాయి వినకుండా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతున్నాడు. బాగా టయర్డ్గా ఉంది, లేచాక మీకు అరకు విషయాలన్నీ చెప్తాను అని ఆఫీస్కి రెడీ అయ్యి వచ్చిన మోహిత్ని చూసి హత్తుకుని వదిలి తన రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని దియాకి కూడా డ్రెస్ చేంజ్ చేశాక ఇద్దరు హ్యాపీగా బెడ్ ఎక్కేస్తారు. ఎవరి వర్క్స్ మీద వాళ్ళు వెళ్ళిపోయాక వేదాకి సిటీ చూపించడం అలాగే తను షాపింగ్ చేయాలి అని అడగడంతో విక్రమ్ వేదాతో బయటకు వెళ్తాడు. హాల్లో ఒంటరిగా సోఫాలో కూర్చొని గురువుగారు గురించి ఎదురు చూస్తూ ఉన్న రాగిణికి అప్పుడే గుమ్మం ముందు నిల్చుకొని హరహర మహాదేవ శంభో శంకర అన్న వాయిస్ విని చటుక్కున పైకి లేచి ఎదురు వెళ్ళి నమస్తే గురువుగారు అంటూ ఆయన ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆయన రాగిని తల మీద చేయి వేసి ఆయుష్మాన్ భవ అని దీవించి కుడికాలు లోపలికి పెట్టగానే ఒళ్ళంతా జలక్కని ఇవ్వడంతో గుమ్మంలోనే నిలబడి కాసేపు ఏవో మంత్రాలు చదివి నవ్వుతూ కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ రాగిని, ఈ ఇంట్లో నీ కోడలి ఆత్మ ఇంకా సజీవంగానే తిరుగుతూ ఉంది అని చెప్పగానే రాగిని షాక్ అవుతూ ఏం చెప్తున్నారు గురువుగారు, నా కోడలాత్మ ఇంకా ఇక్కడే ఉండడం ఏంటి? తను చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. కోరికలు తీరని ఆత్మ ఎన్ని సంవత్సరాలైనా తన కోరిక నెరవేరే వరకు తన వాళ్ళకి రక్షణ కవచంలా చుట్టూ కాపు కాస్తూ ఉంటుంది. ఇప్పుడు నీ కోడలు కూడా అదే చేస్తుంది. అండ్ నిండు నూరేళ్ళు ఆయుష్ ఉన్న నీ కోడల్ని అర్ధాంతరంగా తమ స్వార్థం కోసం తనని బలి తీసుకున్నారు. గురువుగారు, మీరు చెప్పేది ఆషికాను చంపేశారు అంటున్నారా? తనకు అసలు శత్రువులు ఎవరూ లేరు. కంటికి కనిపించని శత్రువు ఇప్పుడు కూడా మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి తన ప్రయత్నాలు నిశీతంగా చేస్తూ పోతుంది. ఎవరు గురువుగారు? సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకొస్తాయి. కానీ ఇప్పుడు మహల్లో మీ కోడలి ఆత్మ ఉండడం మీ కుటుంబానికి అంత శ్రేయస్కరం కాదు. తను ఎవరికీ హాని చేయకపోయినా తనొక ఆత్మ కాబట్టి తనను శాశ్వతంగా పైకి పంపించాలి. కాబట్టి ఇవాళ ఆత్మను బంధించి నాతో తీసుకుని వెళ్ళి పైకి పంపుతాను. ఆ ఆత్మ తీరని కోరికతో ఉంది కాబట్టి తిరిగి మహల్లోకి ప్రవేశించడానికి చూస్తుంది. అలా జరగకుండా మహల్ చుట్టూ మంత్రించిన గాయత్రి పటాలను ఏర్పాటు చేస్తాను. ఇదంతా ఈ రోజే జరగాలి అని ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. వద్దు వద్దు, నన్ను బయటికి పంపొద్దు అంటూ ఏడుస్తూ ఉన్న ఆషిక ఆత్మ తన ఏడుపు ఎవరికీ వినిపించదు.
గురువుగారు మహల్ వెనుక వైపుకు వెళ్ళి అక్కడ పసుపు కుంకుమతో ముగ్గులాగా వేసి దాని ముందు కూర్చొని ఒక చేతిలో గాజు పాత్ర మరో చేతిలో పసుపు కుంకుమ పూలు పట్టుకొని మనసు నిండా దేవుడి స్మరణ శ్లోకాలు చదువుతూ ఏవేవో మంత్రాలు చదువుతాడు. అప్పుడే గాలిలో నుండి తెల్లగా పొగలాగా వచ్చి గాజు పాత్రలో చేరడంతో దాన్ని గట్టిగా మూత పెట్టి బంధించి మహల్ చుట్టూ ఏవేవో మంత్రించిన తాయెత్తులు గాయత్రి పటాలు కట్టిన తర్వాత శివుడి విగ్రహం రాగిని చేతిలో పెడుతూ రోజు ఈ శివయ్యకి పూజ చేస్తూ ఉండండి, అంతా మంచే జరుగుతుంది. అలాగే నీ కోడల్ని ప్రతిరోజు ఈ కుంకుమ పెట్టుకొని పూజ చేయమని చెప్పు అంటూ మరో ప్యాకెట్ తనకి అందించి శుభం భూయత్ అంటూ అక్కడి నుండి వెళ్ళి ఆ ఆత్మను బంధించిన సీసాకి తాయెత్తు గట్టిగా కట్టి దాన్ని భూమిలో పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. అది చూసిన అశిక ఆత్మ ఆయుష్ని తలుచుకుని మూగగా రోధిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్లో దియా సర్జరీ అవ్వబోతుంది కాబట్టి అందరూ దియాని బ్లెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ దియాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కొంచెం కామెంట్ బాక్స్లో హ్యాండ్స్ రైజ్ చేయండి అబ్బా, చూస్తాను. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.